Hello my dear students, good morning. ఈ రోజు మనం 5th చాప్టర్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్ అంటే 5th చాప్టర్ ఏమిటి యూక్లిడ్స్ జామెట్రీ అండి. ఈ యూక్లిడ్స్ జామెట్రీ గురించి నేర్చుకుందామా? ఎస్, నేర్చుకునే ముందు కొంచెం నేర్చుకోవాలి కదండి. ఈ యూక్లిడ్స్ ఎవరు, ఈ జామెట్రీ ఏమిటి, ఈ యూక్లిడ్ సిద్ధాంతాలు ఏమిటి, ఈ రాద్ధాంతాలు ఏమిటని మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఊరికే చేసామంటే బిట్స్ వస్తాయి కదా. అందుట్లో ఇది బిట్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హాఫ్ మార్క్స్ కి, 1 మార్క్ కి, 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి దీని గురించి కొంచెం కూలంకషంగా నేర్చుకుందామే. ఎస్, చూడండి యూక్లిడ్స్ జామెట్రీ. అసలు జామెట్రీ అంటే ఏంటండి? జామెట్రీ అంటే ఇదో గ్రీక్ వర్డ్. జియో అంటే ఎర్త్ అండి, మెంట్రీ అంటే మెజర్మెంట్స్, అంటే ఇట్ డీల్స్ విత్ ది మెజర్మెంట్స్. ఏ మెజర్మెంట్స్ అండి? చూద్దాం. చూడండి, మెజర్మెంట్స్ ఆఫ్ ది ప్లానింగ్, ఏరియాస్, వాల్యూమ్స్, ఇవన్నీ వీటన్నింటి గురించి మెజర్ చేసేదే జామెట్రీ అండి. ఎస్, ఇది మనం నేర్చుకునే ముందు మనకి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. టెక్నికల్ టర్మ్సే కాదు, వాళ్ళు ఎప్పుడో అథైల్స్, మనకు యూక్లిడ్స్, అదే విధంగా పైథాగరస్, వీళ్ళందరూ కొన్ని వాడిన టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ గురించి నేర్చుకుంటే మనకు వివరంగా తెలుస్తుందండి. ఎస్, చూద్దాం. చూడండి. ఎస్, సులభ సూత్రాస్. సులభ సూత్రాస్ అంటే సులభ కాంప్లెక్స్ అనుకున్నారండి, అవి కాదు. సులభ సూత్రాస్ వాడు ఎప్పుడు పేరు పెట్టారు. అవి చాలా ఇంపార్టెంట్, మ్యాథమెటికల్ గా ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అది అనుకునేరు. సులభ సూత్రాస్ అంటే ఏంటంటే మనకు ఈ యూజ్డ్ ఫర్ ది ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన సూత్రాలని సులభ సూత్రాస్ అంటామండి. నెక్స్ట్ కూడా చూద్దాం. చూడండి, శ్రీయంత్ర అంటే ఇది మాకు యంత్రం లాంటిదండి. ఇప్పుడు మనం తాయితులు కట్టుకుంటున్నాం చూడండి. ఆ తాయితులు ఏవేవో కొన్ని ఓంకారాలు ఏవి రాసేసి లోపల పెడతారు, కొన్ని దారాలు కడతారు. ఈ తాయితులు అటువంటి తాయితులనండి ఈ శ్రీయంత్ర అంటే. శ్రీయంత్ర యూజ్డ్ ఫర్ హ్యాపీనెస్, ఫర్ గుడ్నెస్. ఈ యంత్రాన్ని దేనికి ఉపయోగిస్తారంటే బాగా ఆనందంగా చక్కగా అభివృద్ధి పథంలో వెళ్ళటానికి ఈ యంత్రాలు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. ఎస్, శ్రీయంత్ర అంటే. ఈ శ్రీయంత్ర అంటే ఏంటో మనం చూద్దాం. చూడండి, ఇది ఒక జామెట్రికల్ ప్యాటర్న్ అండి. ఇది జామెట్రికల్ ప్యాటర్న్. యూజ్డ్ దేనికి ఉపయోగిస్తాం మనం? యూజ్డ్ టు హ్యావ్ ఏ అబెండెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ గా ఉండటానికి ఈ శ్రీయంత్రాన్ని మనం ఉపయోగిస్తామండి. ఎస్, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది? ఇది ఈ విధంగానండి ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్ లో ఉంటుందండి. శ్రీయంత్ర ఎట్లా ఉంటుంది? ఐసోసెల్స్ ట్రయాంగిల్ లో. ఇక్కడ ఇందులో 9 ట్రయాంగిల్స్ ఉంటాయండి. ఇవన్నీ 9 ట్రయాంగిల్స్ ఒకదాంట్లో ఒకటి ఓవెన్ చేస్తాయండి. ఓవెన్ అంటే మనం ఓవెన్ అంటే ఈ ఓవెన్ కాదండి, అలా అలుగుతారనమాట. ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి అలుగుతారనమాట. ఇందులో 9 ఉంటాయండి. మళ్ళీ ఇంకే కలిగి ఉంటుంది. ఈ సబ్సిడరీ ఇంకో 43 ట్రయాంగిల్స్ కలిసి ఉంటాయండి. అదే అండి మన యంత్రంలో కాగితాలు దురుస్తారు, ఏదేదో రాస్తారు, ఇంకో కాగితాలు దురుస్తారు, రాస్తారు, పైన నల్లగి తెల్లగి దారాలు చూస్తారు చూడండి. అట్లా ఇది కూడా ఎందుకు ఉపయోగిస్తామంటే మనకు అబెండెన్స్ హ్యాపీనెస్ కలగడానికి దాన్ని ఉపయోగిస్తాం. ఎస్, ఇదండి. నెక్స్ట్ థేల్స్. అది కూడా ఒక సూత్రం కాదండి. థేల్స్ అని ఆయన వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్. థేల్స్ ఎవరు? వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండి. ఈయన గ్రీక్ మ్యాథమెటిషియన్ అండి. ఎస్, థేల్స్. ఈ పైథాగరస్ అండి. ఈ పైథాగరస్ మనం ఎందుకు ఈ పైథాగరస్ ఈ థేల్స్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మన పుస్తకంలో ఉందండి, అందుకని నేర్చుకుంటున్నాం. ఈ థేల్స్ మనం ఏం కనిపెట్టారు? ఈ స్టేట్మెంట్ ఏంటంటే సర్కిల్ బైసెక్ట్స్ బై ఇట్స్ డయామీటర్ అని కనిపెట్టాడండి. ఇవన్నీ మనకు తెలుసు. ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనకి తెలుసు కదండి. ఏంటంటే ఓహో వీళ్ళు కనిపెట్టారా, ఇవి మనకు ఎగ్జామినేషన్ వస్తే వీళ్ళు కనిపెట్టారని రాయాలా అని మనం తెలుసుకోవాలి కదా. ఊరికినే ఇవన్నీ నాకు తెలుసు అంటే ఏం తెలుసు, ఎవరు కనిపెట్టారు, ఎక్కడుంది? 9th 5th చాప్టర్ లో ఉంది, దీని గురించి ఉంది. ఇందులోనే బిట్స్ వస్తాయి, ఇందులోనే 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. మనం తెలుసుకోవద్దా? ఇక్కడ ఏం చెప్పారంటే ఓ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ ని దాని డయామీటర్ 2 హాఫ్స్ గా, ఈక్వల్ హాఫ్స్ గా సపరేట్ చేస్తుంది అని ఏం చెప్పారండి? తెలుసు. A circle is divided by into 2 equal half by its diameter. Diameter ఈ సర్కిల్ ని 2 సమాన భాగాలుగా సమాన హాఫ్ సర్కిల్స్ గా విడగొడుతుంది అని ఏం చెప్పారండి? ఎవరు చెప్పారు?
చెప్పారు. ఇక పైథాగరస్ అంటే అందరూ తెలుసు కదా, పైథాగరస్ థియరం మనకు తెలుసు కదా. లెక్కలు చేస్తున్నారు అంటే ప్రతి స్టూడెంట్ కూడా పైథాగరస్ సిద్ధాంతం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవి ఉన్నాయి కదండి, తప్పకుండా తెలియాల్సిందే. ఎస్ పైథాగరస్. ఎక్స్ యూక్లిడ్ అండి. యూక్లిడ్ ఏంటంటే వీళ్ళందరూ చెప్పిన తరువాత వీళ్ళందరినీ తీసుకొని కొన్ని మనకు యూక్లిడ్ ఇచ్చాడండి. అయ్యే ఇప్పుడు మనం నేర్చుకునేదంతా కూడా ఆ యూక్లిడ్స్ గురించే నేర్చుకునేదండి. ఆయన ఏం రాశాడంటే ఒక ఎలిమెంట్స్ అనే దాన్ని ఒక పెద్ద బుక్ రాశాడండి. ఆ యూక్లిడ్ గారు ఏం రాశారు, ఆ మ్యాథమెటిషియన్ ఏం రాశారు, ఒక పెద్ద ఫిలాసఫర్ కూడా ఒక ఎలిమెంట్స్ అనే పెద్ద కొన్ని వాల్యూమ్స్ అండి 12 13 ఉన్నాయి, ఆ వాల్యూమ్స్ రాశాడండి. అంటే ఇప్పుడు ఆ వాల్యూమ్స్ చదవాలని బెబ్బేలు పడిపోతున్నారా? అక్కర్లా. ఒక 5 పాయింట్స్ ఇచ్చాడు ఆ వాల్యూమ్స్ లో. ఆ పాయింట్స్ చూసుకుంటే ఇదేరా నాకు తెలుసుకో అంటారు. అయితే ఈ ఎలిమెంట్స్ అన్ని ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ బుక్ లో ఉన్నాయి. ఇవి రాసింది యూక్లిడ్. అది తెలియదు కదా, అందుకని మనం తెలుసుకోవాలని చూస్తున్నారు. ఎస్ ఆ యొక్క స్టేట్మెంట్స్ ఏంటంటే ఆ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే చూద్దామండి. ఎస్ ఒక్కొక్కటి ఇక్కడ రాశాను. ఇక్కడ రాసింది కదా మీకు ఇంపార్టెంట్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇంపార్టెంట్ కాబట్టి చూడండి జాగ్రత్తగా. ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. ఏ పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ ఇక దీన్ని మనం భాగాలుగా చేయలేము అని చెప్పాడండి. ఎవరు? యూక్లిడ్ గారు. యూక్లిడ్ స్థిరం ఇది. ఏ పాయింట్ చూడండి, ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. దీన్ని భాగాలుగా చేయలేము. ఒక పాయింట్ ఉందనుకోండి, దాన్ని భాగాలుగా చేస్తామా? చేయలేము. మరి ఇప్పుడు భాగాలు చేస్తామండి. అదండి ఆటం బాంబులు అండి, న్యూక్లియర్ బాంబులు అండి, ఇవన్నీ కూడా పాయింట్ అనే పార్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు కాదు మనకు చెప్పేది. మనం ఆ కాలంలో బీసీ 325 ఆ కాలంలో నేర్చుకున్నాయండి. ఏమని చెప్పాడు? ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. ఒక పాయింట్ ని మనం పార్ట్ గా చేయలేము అని చెప్పాడు. ఫస్ట్ పాయింట్ అదొక పాయింట్ అండి. ఈ మొత్తం కూడా 5 పాయింట్స్ మనకి ఇచ్చింది ఇక్కడ. ఆయన రాయడానికి అయితే రాశాడు కానీ 12 వాల్యూమ్స్ 13 వాల్యూమ్స్ మనకు కావాల్సింది 5 పాయింట్స్ కాబట్టి 5 పాయింట్స్ చదువుకుందాం. ఎస్ ఒక పాయింట్ అయింది కదా. ఏ లైన్ ఈజ్ ఏ బ్రెడ్త్లెస్ లెంగ్త్. ఇప్పుడు ఒక లైన్ ఉందనుకో, దీనికి బ్రెడ్త్ ఉండదు, లెంగ్త్ మాత్రమే ఉంటుంది అన్నాడు. నాకు తెలియదా అంటావా? తెలుసు, కానీ ఆయన చెప్పిందని ఆయనే చెప్పిందా మనకేం తెలుసు? మనం ఏదో చదువుకున్నాం, మనం ఏదో చెప్పారు, మన మాస్టర్ చెప్పారని తెలుసు. అది మన బిట్లో వస్తే ఏ లైన్ ఇస్ ది బ్రెడ్త్లెస్ లెంగ్త్ అన్నప్పుడు ఈయన మన మాస్టర్ పేరు రామారావు కృష్ణరావు అని రాస్తామా? కాదుగా. ఇది ఏం రాయాలి? మనం యూక్లిడ్ స్టేట్మెంట్ అని రాయాలి. అందుకనే చెప్తున్నాను. ఏ లైన్ హ్యాస్ నో బ్రెడ్త్ లేదు, వెడల్పు ఉండదు, ఓన్లీ లెంగ్త్ ఉంటుంది. అంటే మీరు రాస్తే బ్రెడ్త్ ఉంటుంది కదండి అన్నారనుకో, అప్పుడు ఇటు రాస్తాను నేను. అప్పుడుందా? అట్లా ఏ లైన్ హ్యాస్ నో బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ ఉండదు, ఓన్లీ లెంగ్త్ ఉంటుంది అని ఎవరు చెప్పారు తెలుసా? యూక్లిడ్ గారు. ఎస్ నెక్స్ట్ చూద్దాం. చూడండి, ద ఎండ్స్ ఆఫ్ లైన్ ఆర్ పాయింట్స్. ఒక లైన్ ఉందనుకోండి, దానికి ఎండ్స్ 2 పాయింట్స్ ఉంటాయండి. మరి బిగినింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండదా? ద లైన్ హ్యాస్ 2 పాయింట్స్, ఎండింగ్ పాయింట్ అండ్ బిగినింగ్ పాయింట్. ఎండ్స్ ఈ లైన్ కి ఇటు ఎండ్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, ఇటు ఎండ్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఎంత దూరం అయినా రాయండి, ఎక్కడో చోట అవుతాం కదా, అక్కడ ఒక పాయింట్ పెట్టాలి కదా. బిగినింగ్ ఎక్కడో చోట బిగిన్ చేస్తాం కదా, అక్కడ ఒక పాయింట్ పెట్టాలి కదా. అందుకని ద లైన్ హ్యాస్ పాయింట్స్ అన్నాడండి. ఎస్ నెక్స్ట్ చూద్దామా. A line, the ends of the line are points. A straight line is a line which lie evenly with the point on itself. ఓ స్ట్రైట్ లైన్ ఉన్నాయండి, ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆ స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్స్ ఉంటాయండి. అంటే ఈ లైన్ ఒక పాయింట్స్ యొక్క కలయికే కదా. ఒక లైన్ ఉందనుకోండి, అదే లైన్ అంటే అదే కదా లైన్ అంటే ఇట్లా దూరం ఉండదు, కలిసి ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఆ యొక్క లైన్ పాయింట్స్ యొక్క సమూహము. ఇట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది పాయింట్స్. అవునా? అవి ఈవెన్ గా ఉంటాయి. ఈవెన్ అంటే కరెక్ట్ గా ఉంటాయి, తిన్నగా ఉంటాయి, స్ట్రైట్ గా ఉంటాయి. అంతేగాని ఒక లైన్ మీద పాయింట్స్ ఇదిగో ఇక్కడ ఒక పాయింట్, 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 ఇట్లా ఉంటుంది. ఆ లైన్ ఉండదు కదా. ఏ లైన్ స్ట్రైట్ గా ఉంటుంది, కనుక ఆ మీద పాయింట్స్ కూడా స్ట్రైట్ గా ఈవెన్ గా ఉంటాయి అనేది ఇక్కడ మనం చెప్పారు. ఎవరు? యూక్లిడ్ గారు. విత్ పాయింట్స్. A
surface is that which has length and breadth only. ఒక సర్ఫేస్ ఉందనుకోండి, సర్ఫేస్ అంటే తెలుసు కదా, ఇదంతా సర్ఫేస్. కాకపోతే సర్ఫేస్ కి బ్రెడ్త్ అప్పుడు కానీ ఈ లెంగ్త్ అప్పుడు కానీ ఒక లైన్ తో ఉంటుంది. ఇది సర్ఫేస్ అంట. సర్ఫేస్ అంటే ఇది సర్ఫేస్ అండి, అది సర్ఫేస్ అంటే కాదు. ఆ సర్ఫేస్ కి అటు లెంగ్త్ బ్రెడ్త్ లైన్స్ ఉండాలి అంతే, అప్పుడే సర్ఫేస్. ఇది సర్ఫేస్ అంటే కాదు, దీనికి ఎండింగ్ పాయింట్స్ ఉండాలి. ఇది సర్ఫేస్ అన్నా ఇదిగో లెంగ్త్ బ్రెడ్త్ ఉంటే ఇది మొత్తం సర్ఫేస్. లేకపోతే ఇది సర్ఫేస్ అన్నా అనుకో, ఏ సర్ఫేస్ ఇది సర్ఫేస్, ఎందుకంటే దీనికి లెంగ్త్ బ్రెడ్త్ రెండు ఉన్నాయి కాబట్టి. ఎస్, అదే నేను అడిగింది. A surface is that which has length and breadth only. Yes, ఈ పాయింట్స్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, నేను రాయక్కడ చూసి చదవచ్చు, కానీ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసిచ్చాను అంతే. ఎస్, నెక్స్ట్ 6th పాయింట్ అండి. The edges of the surface are lines. ఈ సర్ఫేస్ యొక్క ఈ సర్ఫేస్ అనుకోండి, ద ఎడ్జెస్ అంటే ఇవి ఎడ్జెస్, ఆర్ లైన్స్. ఆ సర్ఫేస్ యొక్క ఎడ్జెస్ లైన్స్ అన్నాం. ఇందాకే చెప్పుకున్నాం కదా, సర్ఫేస్ అంటే దాని ఎడ్జెస్ ఉంటాయి, దాని ఎడ్జెస్ లైన్స్ అన్నాం అనుకోండి. ఆ లైన్స్ సర్ఫేస్ యొక్క ఎడ్జెస్ లైన్స్. తిరగమరకు రాశాడంతే, తిరగమరకు చెప్పాడంతే, వైస్ వర్సా. Yes, next, a plane surface is a surface which has evenly with straight lines on itself. ప్లేన్ సర్ఫేస్ ఉందనుకో, దానికి ఈవెన్ గా చక్కగా తిన్నగా ఉంటదంట. ఇట్లా ఇది కానీ ఇట్లా తిన్నగా దాని యొక్క ఎడ్జెస్ తిన్నగా ఉంటాయి. అదే సర్ఫేస్. నేను మీతో కొంచెం ఒకరైనా మీరు తీసుకోండి, స్కేల్ తో తీసుకోండి, ఇదే సర్ఫేస్. దానికి ఎడ్జెస్ ఉంటాయి, ఎడ్జెస్ ఆ లైన్స్ అయి ఉంటాయి. ఎస్, ఇందాకే చెప్పుకున్నాం కదా, అది బ్రెడ్త్ లెంగ్త్ లైన్స్ ఉంటాయని. అదేనండి మళ్ళీ చెప్పారు. ఎస్, 5 పాయింట్స్ చెప్పారండి. ఈ 5 పాయింట్స్ మనకు ఈ ఎలిమెంట్స్ అనే బుక్ లో రాశారు కదా, ఎవరు యూక్లిడ్స్ గారు రాశారు కదా, ఆ బుక్ లో నుండి మనకు ఆ 12 ఎలిమెంట్స్ లో నుండి మనకి 9th క్లాస్ లో ఈ 5 పాయింట్స్ మనకు చెప్పారండి. ఇంకా కొన్ని ఉన్నాయండి. అవి ఏంటి? యాక్సియమ్స్. AXIOMS యాక్సియమ్స్ అని మనకు కొన్ని పాయింట్స్ చెప్పారండి. మరి యాక్సియమ్స్ అంటే ఏంటండి? ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అండి. యాక్సియమ్స్ అంటే ఏమిటి? మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ దట్ ఈస్ అస్యూమ్డ్ టు బి ట్రూ. ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ని యాక్సియమ్స్ అంటామండి. అవి అస్యూమ్డ్ టు బి ట్రూ అంటే, అస్యూమ్డ్ అంటే ఊహిస్తాం, అవి నిజమేనో అని ఊహిస్తాం. వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఏముండదు, మనము ఊహిస్తాం, వాడు మంచివాడు, మనం ఊహించేసాం, అది మనకు యాక్సియం. అంతేను. దానికి ఎవిడెన్స్ ఏది మంచివాడు అంటానికి మన దగ్గర లేదు. ఇటువంటి ఎవిడెన్స్ లేకుండా ఊహించి అవి కరెక్ట్ అని తేల్చేసినవన్నీ కూడా యాక్సియమ్స్ అంటామండి. ఎస్, a mathematical statements that is assumed to be true without evidence, without proof. వితౌట్ ఎవిడెన్స్ లేకపోతే వితౌట్ ప్రూఫ్ ఏదైనా ఒకటే కదా. ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అవి assumed to be true without proof. ప్రూఫ్ లేకుండా అవి కరెక్ట్ అని ఊహించిన వాటిని మనం యాక్సియమ్స్ అనుకుంటాము. ఇవి కూడా ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 ఉన్నాయి. ఆ 7 కూడా మనం నేర్చుకుందామండి. ఎందుకు ఊరికే నేర్చుకుంటున్నావా? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి తెలుసుకుంటేనే అది అందుతో లెక్కల పెద్దగా ఏమీ లేవు, 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయి, కానీ ఇవి బిట్స్ నుంచి బాగా వస్తాయి. Carefully concentrate. Yes, sir. Yes, things which are equal to the same things are equal to one another. Things which are equal to the same things is equal to one another. ఇవన్నీ తెలిసినయే, కాబట్టి ఆయన చెప్పినటువంటి ఎగ్జామ్స్ అని తెలుసుకోవాలి. Yes, things which are equal to the same things కి ఇదండి, దీనికి ఈక్వల్ గా ఇంకోటి ఉందండి. ఇంకొకటప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది లేదా? ఇప్పుడు ఇదే సేమ్ థింగ్స్ ఇంకోటి ఉంది, ఇంకోటి ఉందండి, ఉన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. అదే చెప్పింది, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ది సేమ్ థింగ్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇదే కాదు, ఇంకో సేమ్ థింగ్ తీసుకున్నా కూడా ఇది ఒకటి అవుతుంది, ఇంకో సేమ్ థింగ్ తీసుకున్నా కూడా ఇది అవుతుంది. ఎస్, థింగ్స్ which are equal to the same thing are equal to one another. Next, if equals are added to equals, the whole are equal. Yes,
బట్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్. చూడండి ఏంటి, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, ఇది ఈక్వల్ ఇది ఈక్వల్, ఈ రెండు యాడ్ చేద్దామండి. యాడ్ చేస్తే ఏంటి, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్ ది రిమైండర్స్ ఆర్ ఈక్వల్. సారీ ఇది కాదు అనుకుంటారు కదా. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. హోల్స్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇది ఈక్వల్ చేసామండి, ఇది కూడా ఈక్వల్ చేసామండి, ఇది ఈక్వల్ ఇది ఈక్వల్. ఈ మొత్తం ఎంత అవుతుందో ఈ మొత్తం కూడా అంతే అవుతుంది. If equals are added at the same time, the wholes are equal. If equals are added to equals, the wholes are same. అదే మనం నంబర్ లో చూస్తున్నాం అనుకో, ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, దెన్ 4 వస్తుంది. ఈక్వల్స్ ఆర్ ఈక్వల్ టు హోల్ థింగ్ అని. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, ద హోల్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? yes. నెక్స్ట్ అండి, ఇవన్నీ మనకు తెలిసినయే, కానీ మీకు ఇంకా బోర్గా ఉందా? తెలిసినవి ఏంటంటే చిన్న చిన్న చెప్తున్నారంటే 1-2 తరగతులు చెప్తున్నారంటే 1-2 తరగతులే మరి బిట్లో వస్తాయి కదా. మరి విధాలుగా ఇఫ్ ఈక్వల్స్ ఆర్ subtracted from equals, the remainders are equal. If equals are equal, equals are అంటే ఇది ఈక్వల్ అండి. ఇందులో కొత్త భాగాన్ని తీసేస్తాం అనుకోండి, the remaining ఉంటుంది కదా, ఆ రిమైనింగ్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ 4 ప్లస్ 4 ఈక్వల్ టు 4 అనుకుందాం అనుకోండి. ఇందులో నుండి 2 తీసేద్దాం, ఇందులో నుండి 2 తీసేద్దాం. అప్పుడు ఈ రిమైండర్ ఉంటుంది కదా, ఈ రెండు ఈక్వల్ కదా. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి 8 ఈక్వల్ టు 8. ఈక్వల్స్ తీసేసుకున్నాం. ఈక్వల్స్ ను ఈక్వల్ గా తీసేద్దాం. మళ్ళీ ఇందులో 3 తీసేద్దాం, ఇందులో తీసేద్దాం. 5. ద రిమైండర్స్ ఈ రెండు కూడా ఈక్వల్ కదా అప్పుడు. అంతే. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ అంటే ఈక్వల్స్ సబ్ట్రాక్ట్ చేసేస్తే ఫ్రమ్ ఈక్వల్ గా సబ్ట్రాక్ట్ చేస్తే ద రిమైనింగ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ అండి, ది హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎ పార్ట్. ఎస్, అది మనకు తెలుసు కదా. ఎస్, ఓ హోల్ ఉంది అనుకోండి, పెద్దది ఒక వస్తువు ఉంది. ఇందులో ఒక పార్ట్ చేద్దాం. అన్ని సున్నాలు రాస్తున్నాను కదా. ఎస్, ఇది చేద్దాం. ఇది హోల్ అండి. ఇది హోల్ లో ఒక పార్ట్ తీసుకుందామండి, ఈ పార్ట్ తీసుకుందామండి. అప్పుడు హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ పార్ట్, అవునా కదా? ఎప్పుడు అంతే కదా. ఒక పెద్ద మొక్క, ఒక రొట్టె బల్లో నుండి ఇంత మొక్క తీసుకుంటే ఆ మొక్క కంటే ఎప్పుడు మనం పెద్దదే కదా. అదే ఇక్కడ a part is greater than a part is lesser than a whole. లేకపోతే a whole is greater than a part. అది ఎట్లా చెప్పుకున్నా కూడా ఒకటే. yes, things which are double of the same things are equal to one another. ఒక థింగ్ ఉంది అనుకోండి, ఒక వస్తువు ఉంది, ఇది ఒక వస్తువు ఉంది. దాన్ని డబుల్ చేద్దామండి, ఇక్కడ కూడా డబుల్ చేద్దామండి. ద డబుల్స్ ఆర్ ఈక్వల్. If we take a unit, if we double them, if we take two equal units, if we double them, the doubles are also equal. అదేనండి ఇక్కడ ఇదిగోండి, థింగ్స్ విచ్ ఆర్ డబుల్. 2 వస్తువులు 3 వస్తువులు ఎన్నో కానీ తీసుకోండి. 3 వస్తువులు తీసుకోండి, ఒకటే కాకపోతే 1 2 3 వస్తువులు తీసుకోండి. దీన్ని డబుల్ చేద్దాం అనుకోండి. దీన్ని డబుల్ చేస్తే ఈ 3 కూడా మళ్ళీ ఈక్వల్ అవుతాయి. ఎస్, ఎందుకంటే ఈక్వల్ దీన్ని డబుల్ చేసాము, దీన్ని డబుల్ చేసాము, దీన్ని డబుల్ చేసాము, అప్పుడు 3 ఈక్వల్ అవుతాయి కదా. ఎస్, ఎక్కడ థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ది సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇక్కడ కనపడకపోతే మీ బుక్ లో రాసింది కూడా అక్కడ చూడండి, వివరంగా ఉంటాయి ఏ యాక్సియమ్స్ ఇవి అన్ని కూడా. థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అండ్ అనదర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఏం లేదండి, థింగ్స్ లైన్స్ ఏదో చూడండి. థింగ్స్ అని చూసుకుందాం, ఇది థింగ్స్. కోయిన్సైడ్ అంటే దీని మీద మళ్ళీ ఒకటి అవుతుంది. ఈ రెండు కూడా సేమ్ అవుతాయా కాదా? ఒక లైన్ ఉందండి, కోయిన్సైడ్ అయిందండి. ఈ రెండు కూడా సేమ్ అవుతాయా కాదా? ఎస్, అదే ఇక్కడ చెప్పింది. థింగ్స్ విచ్ ఆర్ కోయిన్సైడ్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఒక థింగ్ దాని మీద అంతే కోయిన్సైడ్ గా ఉంటుంది అనుకోండి, ఆ రెండు ఒకటే. ఈ రెండు అంటే రెండు సేమ్ కాస్ట్ ఆఫ్ బన్స్ తీసుకొచ్చి ఒక దాని మీద పెడితే కోయిన్సైడ్ అవుతుంది, ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా. ఎస్, థింగ్స్ విచ్ ఆర్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్. ఎక్కడ లైన్ విచ్ ఆర్ కోయిన్సైడ్ ఆర్ దీస్ టూ ఆర్ ఈక్వల్, అంతే.
నెక్స్ట్ coincide ఎక్కడండి which are double there అంటే coincide another. Yes, things which coincide with one another are equal to one another. All right, things which are halves of the same things are equal to one another. Things రెండు ఉన్నాయి అనుకోండి, సేమ్ థింగ్స్ సేమ్ సైజెస్ అన్నమాట, సేమ్ థింగ్స్ రెండు ఉన్నాయి అనుకోండి, ఆ రెండింటిని మనం ఏం చేద్దాం, రెండు ముక్కలుగా సమభాగాలుగా చేద్దాం. అప్పుడు ఈ రెండు హాల్స్ ఈక్వల్ అవుతాయా కావా? ఎస్, ఈ రెండు హాల్స్ ఈక్వల్ అవుతాయి. ఎస్, అదేనండి, ఇది కూడా అదే. థింగ్స్ విచ్ ఆర్ హాఫ్ ఆఫ్ ది సేమ్ థింగ్, ఒక థింగ్ ని హాఫ్ ఆఫ్ చేస్తే ఏమవుతాయి, అది ఈక్వల్ టు వన్ అనదర్. ఆఫ్ చేసామనుకోండి, ఇప్పుడు కరెక్ట్ గా ఈ బర్న్ తీసుకున్నాం అనుకోండి, ఈ బర్న్ ఆఫ్ చేసామనుకోండి, ఈ రెండు ముక్కలు కూడా ఒకటి సమానంగా ఉంటుంది. ఈ ఏ ముక్క బి ముక్క అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, అంతే. ఎస్, అయిపోయిందండి, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక పాస్టులేట్స్ అండి. ఇవి పాస్టులేట్స్ అంటే ఏంటి? పాస్టులైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ నుండి 5 పాయింట్స్ నేర్చుకున్నాం, లేదా యాక్సియమ్స్ నేర్చుకున్నాం, నెక్స్ట్ పాస్టులేట్స్ నేర్చుకున్నాం అండి. అసలు పాస్టులేట్స్ ఏంటండి? ఇవి కూడా ఇందాకేమో యాక్సియమ్స్ ఏమో మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్, ఈ యొక్క పాస్టులేట్స్ అనేవి జియోమెట్రికల్ స్టేట్మెంట్స్. ఈ ఒకటేనండి, అవేమో మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అయితే ఇవేమో జామెట్రికల్ స్టేట్మెంట్స్ ని. వాటిని అంటారు, కన్ఫ్యూజ్ పడకండి. పాస్టులేట్స్ అంటే ఏంటి, యాక్సియమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఏమవుతూ. పాస్టులేట్స్ అంటే జామెట్రికల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ యాక్సియమ్స్ అంటే మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ అంటే ఏంటి? స్టేట్మెంట్స్ అంటే ఓ వాక్యం, ఒక సెంటెన్స్. ఎస్, ఇప్పుడు పాస్టులేట్స్ అంటే ఏంటి? మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అండి. ఎస్, ఈ స్టేట్మెంట్స్ కూడా చూద్దామా? ఏంటి? 5 ఉన్నాయండి. A straight line may be drawn from any point to any other point. ఒక స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ నుండి ఏ పాయింట్ అయినా కూడా స్ట్రైట్ లైన్ రాయొచ్చు. ఎట్లానే కాదు, ఎట్లా ఉందనుకోండి స్ట్రైట్ లైన్ రాయొచ్చా, ఎట్లా కాదు ఎట్లా ఉందనుకోండి స్ట్రైట్ లైన్ రాయొచ్చా. ఏ స్ట్రైట్ లైన్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ టు అనదర్ పాయింట్. ఎస్, 2 పాయింట్స్ మధ్య మనం స్ట్రైట్ లైన్ రాసుకోవచ్చు అని దాని అర్థం. ఎస్, రాసుకోవచ్చు, మనకు తెలుసు కదండి. నెక్స్ట్, given 2 distinct points, there is a unique line that passes through them. Yes, ఒక పాయింట్ ఉందనుకోండి, ఈ 2 పాయింట్లు ఉన్నాయి అనుకోండి, ఈ 2 పాయింట్ల నుండి ఒకే ఒక లైన్ పాస్ అవుతుందంట. ఒక పాయింట్ నుండి అనుకుంటే ఈ పాయింట్ నుండి అనేకమైన లైన్లు మనం పాస్ అవుతాయి, కానీ 2 పాయింట్స్ నుండి పాస్ అయ్యేది సింగిల్ లైన్ మాత్రమే ఉంటుంది. ఒక లైన్ ఇట్లానే పోతుంది కదా, ఎట్లా వచ్చినా ఎట్లా స్ట్రైట్ లైన్ పాస్ అవ్వదు కదా, ఎట్లా వచ్చేస్తే కర్వ్డ్ లైన్ అవుతుంది, కానీ మనకు స్ట్రైట్ లైన్ అన్నారు, తిన్నగా ఉండే లైన్ అన్నారు. అదే గివెన్ 2 పాయింట్స్ ఇచ్చామండి, ఇదిగో 2 పాయింట్స్ ఇచ్చామండి. ఈ 2 పాయింట్స్ నుండి ఓన్లీ 1 స్ట్రైట్ లైన్ మాత్రమే పాస్ అవుతుంది, అది దాని అర్థం. ఎస్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటండి? given 2 distinct point ప్రత్యేకంగా 2 పాయింట్స్ తీసుకోండి అని. there is a unique q, only one line, unique అంటే one line that passes through them. సారీ, రెండింటి నుండి ఒకే లైన్ ఒక స్ట్రైట్ లైన్ గీయగలము అని. a circle can be drawn with any center and any radius. తెలుస్తుంది కదా, ఒక సర్కిల్ ఉంది అనుకోండి, ఒక సర్కిల్ ఉంది, దాని సెంటర్, ఈ సెంటర్ నుండి ఏ రేడియస్ తోనైనా మనం సర్కిల్ గీయొచ్చు. ఒక సెంటర్ ఉంది అనుకోండి, ఏ రేడియస్ తోనైనా మనం సర్కిల్ గీయొచ్చు. ఒక సెంటర్ ఉంది అనుకోండి, ఏ రేడియస్ తోనైనా సర్కిల్ గీయొచ్చు. ఎనీ రేడియస్, ఎనీ సెంటర్, ఎనీ రేడియస్ తో మనం సర్కిల్ గీయొచ్చు అని దాని అర్థం. ఎస్, a circle can be drawn with any center and any radius. Yes, all right angles are one another. Right angles ఉంది, 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి అనుకోండి, రెండే కదా ఆల్, ఇది ఉన్నాయి అనుకోండి రైట్ యాంగిల్స్, అవి వన్ అనదర్ ఈక్వల్ గా ఉంటాయి. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ వన్ అనదర్. ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ రెండు యొక్క 2 యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ అవుతాయి, ఈ 2 యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ అవుతాయి. Is it? Yes, all right angles are one another. ఈ 5th పాయింట్ ఉందండి, అది చాలా బాగుందని రాయలేదు, నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. yes, 5th పాయింట్ ఏంటి? పాస్టులేట్స్ కదా. if a straight line falling on 2 straight lines, ఒక స్ట్రైట్ లైన్ ఫాలింగ్ ఆన్ 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయండి. ఇది స్ట్రైట్ లైనే కదా, ఇది కూడా స్ట్రైట్ లైన్సే కదా, ఈ స్ట్రైట్ లైన్స్ అనే కదా.
స్ట్రైట్ లైన్ అంటే ఇట్లానే ఉండక్కర్లా, స్ట్రైట్ లైన్ అంటే వంకర లేకుండా ఉండాలని. ఏ స్ట్రైట్ లైన్ ఫాల్స్ ఆన్ టూ స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ లైన్ ఫాల్స్ ఆన్ టూ స్ట్రైట్ లైన్స్ ఫాల్ అయిందండి, ఫాల్ ఇంత రాసామండి. అయితే మేక్స్ అన్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్, ఒక సైడే ఒక రెండు ఇంటీరియర్ యాంగిల్స్ తయారు చేస్తాయి, అవునా కాదా? రెండు ఇంటీరియర్ యాంగిల్స్ చేస్తాయి. వాటి యొక్క సమ్ అంటే ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి సమ్ లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్ అంట. లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్. అదేంటండి ఇదంతా ఎందుకు? లెస్ దాన్ 290 degrees, లెస్ దాన్ 290 degrees అంటే టోటల్ 180 degrees. ద సమ్ ఎంత? 180 degrees అని. లెస్ దాన్ టూ రైట్ యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ 2 రైట్ యాంగిల్స్ అంటే 180 degree కంటే తక్కువ ఉందంటే somewhere else these two lines intersects, meets. somewhere else these two lines meets. అదేండి ఇక్కడ మనకు చెప్పింది. ఏం లేదు, మీకు ఎట్లా రాసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా, కనపడుతుంది అనుకుంటా. ఎస్ చేస్తాను చూడండి, ఇక్కడ చెప్తాను చూడండి. ఈ ఒక స్ట్రైట్ లైన్స్ తీసుకోండి, ఒక రెండు స్ట్రైట్ లైన్స్ ఇక్కడ తీసుకోండి. తీసుకున్నారా? దాని మీద ఇంకో స్ట్రైట్ లైన్ రాయండి. స్ట్రైట్ లైన్ రాసినప్పుడు ఈ రెండు యాంగిల్స్, ఒక పక్కన రెండు యాంగిల్స్ మొత్తం కూడా 180 degrees కంటే తక్కువైనవి అనుకోండి. అంటే రెండు రైట్ యాంగిల్స్ కంటే తక్కువైనవి అనుకోండి. రెండు రైట్ యాంగిల్స్ అంటే 180 degrees కదా, తక్కువైనవి అనుకోండి. ఈ రెండు లైన్లు somewhere else they meet. సరిగ్గా ఎస్, somewhere else they meet. ఎక్కడో చోట ఇవి కలుసుకుంటాయి అని రాశాడండి. అవండి మనం ఏం నేర్చుకున్నాం? ఒకటి స్వల్ప సూత్రాలు నేర్చుకున్నాం, స్త్రీ యంత్రాలు నేర్చుకున్నాం, తేల్స్ గురించి నేర్చుకున్నాం, పైథాగరస్ సిద్ధాంతం గురించి నేర్చుకున్నాం, యూక్లిడ్స్ గురించి నేర్చుకున్నాం. యూక్లిడ్స్ రాసినటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ 12-13 వాల్యూమ్స్ ఉంటే ముందు అందులో 5 పాయింట్స్ వివరణ నేర్చుకున్నాం. తర్వాత యాక్సిమ్స్ నేర్చుకున్నాం, తరువాత పాస్టులేట్స్ నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్నామా? వీటిని మీ టెక్స్ట్ బుక్ లో వివరంగా 5 7 8 అట్లా వివరంగా ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్ళొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అర్థమైంది కదా? ఎస్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.